సో హలో గైస్, వెల్కమ్ టు జతిక్. ఈరోజు మనము ఒక వ్లాగ్ అయితే తీయబోతున్నాం అనమాట. ఈ గుంటూరులో అయితే ఇక్కడ చాలా చల్లగా ఉంది. పొద్దున్న టైం ఇంకా 8 అవుతున్నా కానీ ఫుల్ చల్లగా ఉంది. మనమైతే గుంటూరు టు కాకినాడ ఎల్టీటీ ఎక్స్ప్రెస్ అయితే ఎక్కబోతున్నాం ఈరోజు. ఎల్టీటీ అంటే లోకమాన్య తిలక్ టెర్మినస్ టు కాకినాడ పోర్ట్ ఎక్స్ప్రెస్ అనమాట. సో మీకు ఇంకా అప్డేట్ ఇవ్వాలి. గుంటూరు సబ్వే మళ్ళీ ఓపెన్ అయిపోయిందనమాట. గుంటూరు సబ్వే రెనోవేట్ చేసి మళ్ళీ ఓపెన్ చేశారు. అండ్ మన ప్లాట్ఫామ్ నంబర్ 4లో ఒక స్పెషల్ ట్రైన్ అయితే ఉందన్నమాట, చూపిస్తాను. రాయగడ గుంటూరు తిరుపతి. గెస్ట్ చేయండి ఏ ట్రైన్, కామెంట్ సెక్షన్లో గెస్ట్ చేయండి. కరెక్ట్ కామెంట్ని నేను పిన్ చేస్తాను, మీరు గెస్ట్ చేయాలి. ఇప్పుడే ఒకటి వెళ్ళిపోతుంది ప్లాట్ఫామ్ నెంబర్ 5లో నుంచి. ఏ ట్రైన్ గెస్ట్ చేయండి. ఐ విల్ షో యూ. నంబర్ చెప్తాను, మీరు గెస్ట్ చేయాలి. విజయవాడ గుంటూరు మాచర్ల నడికోడే ఎస్ఎన్. రవాణా హోనేకి తయారై అని అన్నాడు, మరి వెళ్ళిపోబోతుంది. గుంటూరు మాచర్ల పాస్. రవాణా అన్నాడు, ఎక్కడ కదలట్లేదు ఏంటి? సరే, ఇది కదిలిన తర్వాత మళ్ళీ అయితే వీడియో రిజ్యూమ్ చేస్తాను అనమాట. హార్న్ అయితే వేసాడు, వెళ్ళిపోబోతుంది. అది స్టేషన్ మాస్టర్ కూడా అది వచ్చాడండి. జెండా ఊపేశాడు జెండా. వెళ్ళిపోయింది, అదే స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇంకో ఆయన జెండా ఊపుతాడు చూడండి, ట్రైన్లో నుంచుని. అది ఆయన మనకి చెప్పాడు, బాగా వీడియో రాయాలని అన్నాడు. మన పోర్ట్ ఎక్స్ప్రెస్, కాకినాడ పోర్ట్ ఎక్స్ప్రెస్ అయితే 4 అని ఇచ్చాడు ప్లాట్ఫాము. సో ఇలా నడుస్తూ ఉంటా, మధ్యలో ఏమైనా మూమెంట్స్ కనబడితే క్యాప్చర్ చేసి బ్లాగ్లో పెడతా. ఒకటి
ఇంజన్ అయితే చూశాను అనమాట. అదిగోండి WDG4 అనుకుంటా, గాంధీజీ లోకోమోటివ్. గాంధీజీ ఫేస్ ఉందన్నమాట. 100 years ఆఫ్ గాంధీజీ అంటే 100 years 150 years గాంధీజీ. బా ట్రైన్ ఎక్కింది, అది మళ్ళీ తీస్తా. ఇందాక చెప్పాను కదా WDG4 అని, అదిగోండి. అండ్ మన లోకమాన్య తిలక్ వచ్చేసరికి ట్రైన్ పడేటది వస్తుంది. ట్రైన్ వస్తుంది. హార్న్ వినపడింది అనుకుంటున్నా WDG4 అని. సాయిరామ్ హార్న్ కొట్టగా రా చచ్చిపోతాను. వెనకాల కొట్టేటండి. ఇదిగోండి డీజిల్ ఇంజిన్. అన్నా ట్రైన్ వచ్చింది అన్న, వచ్చిందండి ట్రైన్. వీడు హార్న్ కొట్టకపోతే బాగుంది ప్లీజ్. వచ్చాడు 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 వచ్చాడు. ఫస్ట్ క్లాస్ ఫుల్. సెకండ్ క్లాస్ ఫుల్. దురంతో కోచ్. ఓకే, లోపలికి వెళ్ళిన మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఇంకొంచెం అటు జరుగు. సో గైస్, ఇప్పుడైతే గుంటూరు స్టేషన్ నుంచి బయలుదేరాము. మీరు ఎంతమంది సంక్రాంతికి ఊరు వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు కూడా కామెంట్ చేయండి. అండ్ మనకి 5 సినిమాస్ రిలీజ్ అవుతున్నాయి కదా, మీరు ఏ సినిమా చూస్తున్నారు కూడా కామెంట్ చేయండి.
మనది ఇందాక బయలుదేరింది కదా, ఇక్కడికి వచ్చాగింది. గట్టిగా తొక్కేవు గారు హారండి ఇందాక. సో గైస్ చూడండి, ఇప్పుడే గుంటూరు అయితే ఎగ్జిట్ అయ్యాము. చూడండి ఎంత స్పీడ్ అందుకున్నాడు. మీకు స్పీడ్ ఇక్కడ వీడియోలో ప్లే చేస్తాను చూడండి. గైస్ మనమైతే ఇప్పుడు కృష్ణా నది పైన అయితే ఉన్నాం అనమాట. అక్కడ దుర్గమ్మ టెంపుల్ యొక్క ఎంట్రన్స్ అనమాట అది. కృష్ణా నది నీళ్ళు చాలా ఉన్నాయి, అంటే మీకు కనబడుతుంది కదా, చాలా ఉన్నాయి. ఎంత చాలా అంటే అసలు ఇక్కడ శాండ్ ఉన్నది కూడా తెలియట్లేదు అనమాట. చాలా ఉన్నాయి ఇక్కడ నీళ్ళు, అంత చాలా ఉన్నాయి. అది ప్రకాశం బ్యారేజ్. ఇంకా మంచు అలానే ఉంది. కింద మందు బాటిల్ అస్సలు లేవు. అండ్ ఎంత దారుణంగా ఉందో చూడండి, అంటే చాలా మంచిగా ఉందని చెప్పాలి. కింద అంకుల్ ఫిషింగ్ చేస్తున్నాడు, పక్కన గూడ్స్. ఓకే, మళ్ళీ ఏమైనా వస్తే అప్పుడు మళ్ళీ వీడియో కంటిన్యూ చేద్దాం. సో గైస్ ఇప్పుడైతే మనము విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్లోకి అయితే ఎంట్రీ ఇవ్వబోతున్నాం, అంటే ఇచ్చేసాం కూడా. హాయ్ విజయవాడ. చాలామంది విజయవాడలో దిగిపోతారు, ఎక్కే వాళ్ళు కూడా అలానే ఉంటారు. సో 20 minutes తర్వాత ఇప్పుడే విజయవాడ జంక్షన్ నుంచి అయితే బయలుదేరామన్నమాట. ఇక్కడ నాకు తెలిసి ఇంజన్ చేంజ్ అవుతుంది అనుకుంటా. ఓ వందే భారత్, వందే భారత్, ఆరెంజ్ వందే భారత్. వావ్, టూ 0833. ఇప్పటిదాకా ఈ వందే భారత్ ఎక్కలేదు నేను. బ్లూ అని వైట్ ఎక్కాను కానీ ఆరెంజ్ ఎక్కల. స్లీపర్ కోసం ఏం చేస్తున్నా, స్లీపర్ ఎక్కుదాన్ని. మనకి వందే భారత్ 2 డ్రైవ్తో వస్తుంది కాబట్టి ప్రాబ్లం అయితే ఉండదు. అటు వెళ్ళాలంటే అటు వెళ్తుంది, వెనక్కి వెళ్ళాలంటే వెనక్కి వెళ్తుంది. మన దాంట్లో ఇంజన్ చేంజ్ అవసరం లేదు, ఇది వెనకాల ఇంజన్. సో గైస్ మనమైతే నిడదవోలు జంక్షన్ ఇప్పుడే క్రాస్ అవుతున్నాము. ఇప్పుడే మనకి స్టాప్ లేకపోయినా ఆగామన్నమాట. చైన్ లాగేశారు, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట చైన్ లాగడం. సరే ఇంకేమైనా వస్తే అప్పుడు రికార్డ్ చేస్తా. సో గైస్ ఇప్పుడైతే గోదావరి మీదకైతే వచ్చేసాం అనమాట. గోదావరి రివర్ ఇక్కడ ఎప్పుడు చూసినా కానీ నీళ్ళు ఉంటాయి అన్నమాట, దీని స్పెషాలిటీ.
అండ్ బ్లూ కలర్ అసలు అదిరిపోతుంది గోదావరి రివర్ మాత్రం. ఇక్కడ నుంచి నెక్స్ట్ రాజమండ్రి తర్వాత సామర్లకోట తర్వాత కాకినాడ. సామర్లకోట నేను తీసినా తీయకపోయినా కాకినాడ కూడా తీయకపోవచ్చు మ్యాక్సిమం. నేను నోటిఫై చేస్తాను అన్నమాట కాకినాడ రీచ్ అవ్వగానే. ఓకే, సో గైస్ ఇప్పుడైతే రాజమండ్రి స్టేషన్కి అయితే మనం వచ్చామన్నమాట. రాజమండ్రి రాగానే మనకి గుర్తొచ్చేది రోజ్ మిల్క్ అండ్ సోంపాపిడి, చాలా ఫేమస్. రాజమండ్రి వచ్చిన వాళ్ళు కన్ఫామ్ ట్రై చేయకుండా వెళ్ళకండి. నేనైతే స్టేషన్కి వచ్చాను కాబట్టి నాకు కుదరట్లేదు, లేకపోతే ట్రై చేసేవాడిని. నాకు నిజంగా చాలా ఇష్టం రోజ్ మిల్క్ అన్నా సోంపాపిడి అన్నా. మీరు మాత్రం కన్ఫామ్ ట్రై చెయ్యండి, ఇట్ ఈస్ రికమెండెడ్ అన్నమాట. ఇక్కడ నాకు తెలిసి 1 minute or 2 minutes స్టాప్ అయితే ఉంటుంది అంతే, మ్యాక్సిమం ఇంకా ఉండదు. చూడండి, ఇప్పుడు మీకు హాలిడేస్లో ఈ ట్రైన్ అనేది చాలా రష్తో ఉంటుందన్నమాట. సో ప్రీ బుకింగ్ చేసుకోవడం అనేది కంపల్సరీ, లేకపోతే తత్కాల్ టికెట్స్ కొట్టుకున్నా పర్వాలేదు. ఓకే, మరి నెక్స్ట్ టైం వస్తే క్యాప్చర్ చేస్తా.